కనిపిస్తది. ఇగో ఇందులోంచి అన్ని కనిపిస్తాయి. అన్ని చూడొచ్చు. ఇట్లా అన్ని కనిపిస్తాయి. నేనంటే నీకు మస్తు ప్రేమరా అమ్మో. ఇగో ఇటువంటి నేను ఎప్పుడు ఎక్కను కూడా లేదురా. ఇందులోంచి అన్ని మస్తు కనిపిస్తున్నాయిరా. అవునే అమ్మా, నువ్వు ఇప్పుడే ఎక్కుతున్నావు కదా, నీకు అందుకే అట్లా అనిపిస్తుంది. ఇది ఎక్కితే మనం బేనా ఇంటికి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతామమ్మా. మస్తుంది మస్తుంది. ఇగో ఈ సీట్లు మస్తున్నవిరా. కూర్చొనికి పడుకోనికి కూడా మస్తున్నవిరా. ఆ ఇంటి దగ్గర మంచి మస్తు బాగుండదురా. ఇక్కడ చూడు మంచిగా నిద్ర వస్తుంది. అవునే అమ్మా, ఇక్కడ అన్ని మస్తుంటాయి. అమ్మో నా కొడుకు మస్తు తెలివైనోడు. నా బిడ్డకి అన్ని ఇరికే. సరే స్టేషన్ వచ్చేసినట్టుంది. ఊరు వచ్చేసినాం. అమ్మో ఏంటి ఇంత త్వరగా వచ్చేసినామా? ముచ్చట్లు పెట్టినకి పక్కింటికి వెళ్ళినసేపు కూడా పట్టలేదు కదరా. అంతేనమ్మా, ఇవాళ రేపు బిడ్డ అన్ని ఇట్లానే ఉంటాయి. ఓ సరే అన్ని ఇట్లా సర్దుకో. మెల్లగా దిగుదా. అట్లనే. ఏందిరా ఇది ఇంత పెద్దగా ఉంది స్టేషన్? అంటుందిరా. అమ్మో అమ్మో ఇంతగానం జనం ఉన్నారేందిరా? మన ఊర్లో ఉన్నంత జనం అంతా ఈడనే ఉన్నారా? వీళ్ళకి అందరూ అయ్యో అమ్మ, వీళ్ళంతా పని చేసుకునే వాళ్ళమ్మా. ఇక్కడ పని చేసుకునే వాళ్ళు అట్లా పని చేసుకుని ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు మన వెళ్తారు అంతే. ఓహో అవును. మన ఊర్లో జాతరలో కూడా ఇంతమంది ఉంటారా? ఇంతమందిలోకి వెళ్తే ఊపిరాడదేమో. గట్లేం ఉండదమ్మా. పానం తీసుకెళ్తావా నిన్ను? సరే. ఈ ట్రైన్ ఏంట్రా ఎంత పెద్దగా ఉంది? ఇందాక వచ్చేటప్పుడు నేను చూడలేదురా. ఇందులో చాలా మంది పడతారా? ఈ టెక్నాలజీ వచ్చాక చాలా మారిపోయారా. ఇలా అసలు ఉండదు. మన ఊరికి ఇట్లా తీసుకొస్తే మొదటి టూర్ వచ్చేవాళ్ళు మస్తు భయపడతారు బిడ్డ. మస్తున్నాయి. ఇంకా చాలే అమ్మా, చూడాల్సినవి ఇట్లా మస్తున్నాయి. ఇంకా పారా పాపా. ఏందిరా ఇది? మీరు ఎన్ని బస్సులు ఉన్నాయి? బస్ స్టాండ్ అమ్మా, ఇది బస్ స్టాండ్. ఇక్కడ అన్ని బస్సులు ఉంటాయి. ఏం చేయాలి ఇప్పుడు బస్సులతోని? మనం ఏం చెయ్యక్కర్లేదమ్మా. మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ బస్సు ఎక్కితే వాళ్ళు తీసుకెళ్తారు అడికి. అవునా? ఇంకా బస్సు ఏంద్రా అంత స్పీడ్ గా పోతుంది? చూడలేదురా. మన ఊళ్ళో ఎద్దుల బండ్లు గాలి తీసుకుంటే ఇవేంట్రా గట్ల పోతున్నాయి? లోపల గాలి తగ్గుతుంది అసలు. మన ఊళ్ళో సత్తిగాడు ఎద్దుల బండి నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఉంటాయి. ఇవి గట్ల కళ్ళు మూస్తే సరిపోతున్నాయిరా, కనిపించట్లే. అంతేనేమో, ఇట్లానే ఉంటా సిటీలో. మంచి కట్టుబాట్లు రా. అవునరా బిడ్డ, వీడికి ఇన్ని బస్సులు ఉన్నాయి, ఇన్ని గానం ఉన్నాయి. మనం ఎక్కడికెళ్ళాలిరా? మనకి ఎట్లా తెలుస్తుంది ఏ బస్సు ఎక్కాలో? వీడు చెప్తారా? సగో ఆ బస్సుల మీద పేరుకి అట్లా రాసి ఉంటది. అది చూసుకుని మనం ఎక్కాలి. ఇగో బిడ్డ, నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు ఇటువంటి అన్ని తెలుస్తున్నాయి. మాలాంటి వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ బస్సు అని ఎక్కేస్తే వాళ్ళు ఆ ఊరు తీసుకుని వదిలేస్తారు కదా. అమ్మా వదిలేస్తారు. అమ్మా అమ్మో, ఇంక నా జన్మలో బస్సు ఎక్కనరా నేను ఒక్కదాన్ని. నువ్వు ఇంకెక్కుతున్నాయి కానీ బాగా టైం అవుతుంది కూడా. మరి ఏందిరా ఇది? ఈ బిల్డింగ్ ఇంత పెద్దది ఉంది. పువ్వులున్నాయి, అద్దాలున్నాయి, బట్టలున్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మో అమ్మో అమ్మో, ఏందిది ఎంత గానం ఉంది? ఏందిరా ఇది? దీన్ని చూస్తే నాకు మాటలు వస్తుంది అసలు. దేవుడా, ఎంకన్నా పుస్తకం వీరన్నా ఏంది స్వామి ఇది? ప్రపంచకంలో ఇసువంటిది ఒకటి ఉండదని నాకు ఎరకే లేదు. అమ్మో ఏందిది? ఇది కట్టేందుకు ఎన్ని పైసలు అయి ఉంటాయో? ఏ మస్తు అవుతాయి. కోట్లు అవుతాయి. అమ్మో అన్ని గానం కోట్లు అవుతాయో. పట్టుమని 10 ఏళ్ళు కూడా ఇట్లా కూర్చుంది దగ్గర. అన్ని గానం కోట్లు అంటే ఎంత ఉంటుందో. అమ్మ పైకి ఎట్లా వెళ్దాం. జేంద్ర ఇది ఎట్లా పోతుంది? ఎట్లా ఎక్కాలి? ఇంకా అది ఎక్సలేటర్ అమ్మా. గడి కాలు పడితే అది పైకి తీసుకెళ్తుంది. అదేంద్ర బిడ్డ, మన కాలు మస్తుగా ఉన్నాయి కదరా. కాళ్ళు లేని వాళ్ళకి ఇట్లా అట్లా పోడు. అట్లనే అమ్మా, అట్లానే వెళ్తాయి ఇక్కడ. సరే ఏదోట్లే కదా. అమ్మో అమ్మో అమ్మో, ఏంటిది? బట్ట పగితేరా ఇంతగానమా బట్టలు? ఏంటది? ఇంకెందుకు బట్టలు వేసుకోవడం, ఇప్పేస్తే సరే. మొగుడికి చూపించాల్సింది ఇట్లా ఊరంతా చూపిస్తున్నారు. ఏంటిది? అమ్మో మల్లన్న, ఎంకన్నా, పూసన్న, వీరన్న ఎంతటి అపచారం. బిడ్డ అదే బిడ్డ, ఏంది అమ్మా? ఏందిరా వీళ్ళ బట్టలకు దారాలే ఉన్నాయి. అవి అంతేనమ్మా ఫ్యాషన్. ఏం ఫ్యాషన్ రా ఈడ? అదే మన ఊర్లోనైతేనా అమ్మలక్కలు అందరం పోయి చీపులిచ్చి బాధలు. వీళ్ళకి పెళ్లిళ్ళు గట్రా అవుతాయేంట్రా? ఈడ పెళ్లిళ్ళైన వాళ్ళు కూడా గిట్లనే వేసుకుంటారమ్మా. ఏందిరా పెళ్లిళ్ళైన వాళ్ళు కూడా గిట్లనే? మంచి కట్టుబాట్లు. గాలని చూస్తుంటే గిట్ల నాకు సిగ్గేస్తుందిరా. వాళ్ళకి జడలేసుకోవడం గట్లా ఏం రాదా బిడ్డ? ఏ రాదమ్మా, వాళ్ళకి అట్లంత టైమే ఉండదు.
ఆకలి అవుతుంది పదమ్మా. ఏందిరా ఇది గీడ లైట్లన్నీ జిగేలు జిగేలు అంటున్నాయి. బల్లలేసిండ్రు, కుర్చీలేసిండ్రు, గిలాసులు పెట్టిండ్రు. ఇది రెస్టారెంట్ అమ్మా, గీడ తినీకి వచ్చినాం. ఏముంటారా ఈడ, అన్నం ఉంటదా? ఏముండదు ఈడ, బిర్యానీ ఆర్డర్ చేస్తా. ఏందిరా ఇది గిన్నె ముడుకు పెట్టించినట్టున్నారు. ఇది ఎట్లా తింటాంరా? గీడ చాకు పెట్టిండ్రు, చెంచా పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. చెంచాతో హిట్ ఎట్లా తింటాంరా? గీడ అట్లానే తింటారమ్మా. ఈడ అసొంటివి ఉంటాయి. సిటీలో అన్ని ఇట్లానే ఉంటాయమ్మా. మస్తు ఉంటాయమ్మా, తిను. నువ్వు ఎప్పుడు తినలేదా? మస్తు ఉంటాయో ఏమో గానీ తిన్నాక నాకు ఇట్లా ఏం అవ్వకుంటే మంచిదే. మల్లన్న ఏం కన్నా నీ మీద భారం వేసి తింటున్నా సామి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.